గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫైనల్ అప్డేట్కి వచ్చింది కిబో అనే సంస్థలో. ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను కూపన్ ఎలా రీడీమ్ చేయాలి, అక్కడ ఉన్న ఫోన్ నెంబర్ కావచ్చు, జిమెయిల్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది మనకు సపోర్ట్ చేస్తున్నారు, వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు అండి. అలాగే ఇంకొంచెం ఛానల్ బూస్ట్ కావాలంటే దయచేసి ప్రతి ఒక్కరూ అక్కడ కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్క కిబో సభ్యునికి షేర్ చేయండి. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకండి, మళ్ళీ స్కిప్ చేస్తే ప్రాసెస్ మీకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి, క్రోమ్ అనేది. ఇంకా కిబో వెబ్సైట్ ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఒకవేళ వెబ్సైట్ ఎవరైనా సెర్చ్ చేయడం రావట్లేదు, నా ఫోన్లో పోయిందంటే అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక అకౌంట్తో ఇక్కడ లాగిన్ అవుతున్నాను చూడండి. ఈ టోటల్ కాయిన్స్ ఏదైతే ఇక్కడ కాయిన్స్ కింద కనపడుతున్నాయో, ఈ కూపన్ ఎప్పుడైతే రీడీమ్ చేస్తామో, ఆ కూపన్ రీడీమ్ చేసిన తర్వాత ఆల్రెడీ దాంట్లోకి ట్రస్ట్ వ్యాలెట్లోకి వెళ్తాయని చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ ఇక్కడ కనపడుతున్న ట్రస్ట్ బీసీటీ వ్యాలెట్ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ అనేది మీరు ఇంకా పెట్టకపోతే దానికి సంబంధించిన వీడియో అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టినాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐకాన్లో కూడా ఇస్తాను. ఆ వీడియో చూసి ఫస్ట్ ఈ ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంప్లీట్గా అది చూసి ఈ ప్రాసెస్ ఫస్ట్ చేయండి. ఇప్పుడు మనం కూపన్ ఎలా రీడీమ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కూపన్స్ అనేది తీసుకోవాలి. ఆ కూపన్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఎవరి కాడైతే హోల్సేల్ అకౌంట్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నట్టు. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒకవేళ దొరుకుతాయంటే తీసుకోండి, లేదు అంటే మన దగ్గర కూడా కూపన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. మినిమం 1-2 కాకుండా కొంచెం బల్క్లో తీసుకునేటట్టు చూడండి, ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేయడం కొంచెం కష్టం అయిపోతుంది. అలాగే ఒకవేళ మీకు యాక్టివేషన్ చేయడం రాదు అంటే డైరెక్ట్ కూడా యాక్టివేషన్ అనేది చేస్తాం మేమే. మళ్ళీ ఒక విషయం అయితే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఇది ఫైనల్ అప్డేట్. నేను జస్ట్ అప్డేట్ ఇస్తున్నా అంతే. ఇది కంపల్సరీ చేయాలా, లేదంటే మళ్ళీ ఇక్కడ డబ్బులు దొబ్బేస్తున్నాడు, అది ఆయన పెట్టుకున్న విధానం అది, దానికి ఎవ్వరు మనం ఏం చేయలేము. ఫైనల్గా మనం బయటపడాలంటే ఈ ప్రాసెస్ అనేది చేయాలి. లేదు ఇది నాకు నచ్చలేదు నేను పెట్టానంటే లిమిట్ వదిలేయండి, అంతేకాని బ్యాడ్ కామెంట్లు చేసే వారికి చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇది నేను ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నా. నచ్చితే తీసుకోండి, నచ్చకుంటే స్కిప్ చేసి బయటకు వెళ్ళండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కనపడుతుంది కదా, లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ ఇస్తే ఇక్కడ కింద మనకి ఓల్డ్ ప్రాసెస్ అన్నట్టు, ఇదేం కొత్త ప్రాసెస్ కాదు. ఇక్కడ చూడండి రీడీమ్ బై టాప్అప్ కూపన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ ఇవ్వాలి. దీన్ని క్లిక్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ చూడండి కేజీఐఎన్ నంబరు అండ్ కూపను, మొబైల్ నంబరు, ఈమెయిల్. ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ మొబైల్ నంబరు, ఈమెయిల్ అనేది ఈరోజు కనపడుతుంది. ఇది నాకు తెలిసి ఇంకా 24 అవర్స్ లోపల ఇవి 2 ఆప్షన్లు పోతాయి. ఎందుకంటే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ ఏ మొబైల్ నెంబర్ ఇవ్వాలా, ఏ జిమెయిల్ ఇవ్వాలని. ప్రస్తుతానికైతే మీ కిబో అకౌంట్లో ఏ మొబైల్ నెంబర్ ఉందో, కిబో అకౌంట్లో ఏ జిమెయిల్ అయితే పెట్టుకున్నారో ఆ జిమెయిల్ని ఇక్కడ ఇచ్చేసి ఈరోజు చేసుకునే వాళ్ళు చేసుకోండి, ఇది డిజేబుల్ అయ్యే వరకు. ఇంకా నెక్స్ట్ అయితే ఆటోమేటిక్గా ఇది డిజేబుల్ అయిపోతాయి, ఆప్షన్స్ కనపడవు, అసలు రిమూవ్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ అనేది నేను కేజీఐ నెంబర్ ఇస్తున్నాను. కేజీఐ నెంబర్ ఇవ్వగానే ఇట్లా మనకు ఆటోమేటిక్ పేరు అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూపన్ కోడ్ నేను ఆల్రెడీ పక్కకు సేవ్ చేసి పెట్టినాను. మీరు కూడా ఫస్ట్ కూపన్ కోడ్ ఏంటంటే ఇట్లా వాట్సాప్లో కానీ మీకు నోట్ ప్యాడ్ కానీ ఎక్కడైనా కూపన్ కోడ్ అనేది కాపీ చేసి పెట్టుకోవాలి. పక్కన సేవ్ చేస్తే మీరు దాన్ని కాపీ చేసి ఇక్కడికి పేస్ట్ చేయొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లారిటీగానే చెప్తున్నా. ఇక్కడ ఇట్లా ప్రెస్ చేసి పట్టుకుంటే పేస్ట్ అని వస్తుంది. కూపన్ అనేది ఇట్లా వీటికి వచ్చేసింది చూడండి. అంటే ఇక్కడ ఏం చేసినామంటే పైన కేజీఎన్ నెంబర్ ఇచ్చినాము, పేరు వచ్చింది. నెక్స్ట్ కూపన్ కోడ్ పక్కన మనం వాట్సాప్లో నేను పెట్టుకున్నాను, మీకు నచ్చిన ప్లేస్లో మెసేజ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది అక్కడ ప్లేస్మెంట్ పెట్టుకొని అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ప్రస్తుతానికైతే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఈ అకౌంట్కి ఉన్న మొబైల్ నెంబరే నేను ఇస్తున్నాను. అది ఈ రోజు వరకే ఉంటుందని చెప్పినారు ఆయన. అది డిజేబుల్ అయిపోయిందంటే మీరు అది అవసరం లేదు. ఇంకా జిమెయిల్ వచ్చేసి నా జిమెయిల్ ఏదైతే అకౌంట్కి ఉందో అది జిమెయిల్ కూడా ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా చూడండి, ఫస్ట్ కేజీఐఎన్ నెంబర్ ఇచ్చినాము, పేరు కన్ఫర్మ్ అయిపోయింది, కూపన్ కోడ్ ఇచ్చేసినాము, మన సెల్ నెంబర్ అనేది ఇచ్చేసినాము, జిమెయిల్ ఇచ్చేసినాము. ఇంకా ఫైనల్గా మనం సబ్మిట్ అనేది క్లిక్ ఇవ్వాలి. సబ్మిట్ అనేది ఒకసారి ఇక్కడ క్లిక్ ఇచ్చినట్లయితే కూపన్ రీడీమ్డ్ సక్సెస్ఫుల్ చూడండి, ఈ విధంగా అనమాట. ఇది మీకేం స్క్రీన్ షాట్ అవసరం లేదు.
మీరు జస్ట్ ఈ విధంగా చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఓకే చేస్తే ఇది వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనము బీసీటీ వ్యాలెట్ అడ్రస్ పెట్టినాం కదా, ఈ అడ్రస్కి మన కాయిన్స్ ఆయన మాన్యువల్గా పంపుతాడు. ఇది కూడా చాలామంది గుర్తుపెట్టుకోండి. ఇది చేసిన వెంటనే అక్కడ కాయిన్స్ కనపడతలేదు, నాకేమో జరిగింది, ఇట్లాంటి డెసిషన్లు తీసుకోకండి కన్ఫ్యూజ్ అయ్యి. ఇది మనం చేసిన వెంటనే కిబో ఆయన అడ్మిన్ అకౌంట్లో ఎంతమంది చేసుకున్నారు ఈరోజు అనేది కనపడుతుంది ఆయనకి. ఆయన మాన్యువల్గా అక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో మన కాయిన్స్ అనేది యాడ్ చేయాలి, అంతేగాని ఇక్కడ చేసిన వెంటనే మన కాయిన్స్ అనేది అక్కడికి వెళ్ళవు. ప్రతి ఒక్కరూ ఈ విషయం గమనించాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారనమాట. వీడియో స్కిప్ చేయకుండా చూసిన వారికి క్లారిటీగా అర్థమవుతుంది, ఇంకా వీడియో స్కిప్ చేసుకుంటూ చూసే వారికి అర్థం అవ్వదు. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే చాలా వరకు క్లారిటీగానే చెప్పడానికి ప్రయత్నం చేసిన. కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా చేసుకోండి. ఈ అప్డేట్ అనేది ఫైనల్గా వచ్చిన అప్డేట్, ప్రతి ఒక్కరు దీన్ని చేయండి. కూపన్స్ కావాలనుకున్న వారు ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయగలరు, లేదంటే వాట్సాప్ చాట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై కూడా ఇస్తే, ఒకవేళ కాల్ నేను లిఫ్ట్ చేయలేకపోతే వాట్సాప్ ఇదే నెంబర్కి ఉంటుంది. మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీ కేజీఐ నెంబర్ అని పేరు పెట్టినా కూడా మీ కూపన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటే చివరిలోనన్నా లైక్ చేసి బయటకు వెళ్ళిపోండి. పాజిటివ్ కామెంట్, మీకు నచ్చిన కామెంట్ ఏదైనా చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మనం చెప్పలేము కదా. వీడియో షేర్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు. ఏదైతే మెర్జ్ చేసుకున్న అకౌంట్లు ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు మదర్ అకౌంట్, అంటే వాళ్ళ మదర్ అకౌంట్ ఒకటి ఉంటుంది. మెర్జ్ అయిపోయిన అకౌంట్లో ఆల్రెడీ ఓపెన్ కావు, దానికి టెన్షన్ పడవద్దు ఎవరు. ఆ మదర్ అకౌంట్కి ఈ కూపన్ రిడీమ్ చేయండి సరిపోతుంది చాలు. ఇంకా మిగతా వల్ల ఆటోమేటిక్గా దాంట్లోకి వచ్చేస్తాయి అన్నట్టు. మెయిన్ ఏంటంటే మెర్జ్ చేయకుండా ఉన్న అకౌంట్, ప్రతి ఒక్క అకౌంట్కి ఈ కూపన్ అనేది రిడీమ్ చేయాలి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది నచ్చితే మాత్రమే చేయండి, ఇంకా నచ్చకుంటే లిమిట్ వదిలిపెట్టేసేయండి. దీని గురించి మళ్ళీ డిస్కషన్ మొదలుపెట్టొద్దు ప్రతి ఒక్కరు, ఎందుకంటే చాలా కామెంట్లు కూడా నేను కొన్ని చదవలేకపోయిన టైం లేక, కొన్ని కామెంట్లు చదివినప్పటికీ చాలా కొందరు వింతగా మాట్లాడే వాళ్ళు కూడా కొందరు ఉంటారు అన్నట్టు. ఆ వింత ప్రపంచం ఎక్కడికి పోయినా తప్పదు, ఉంటారు కొందరు. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్లో మనకి ఎక్కడ కాయిన్స్ వస్తాయి, తర్వాత ట్రస్ట్ వ్యాలెట్లో మళ్ళీ ఏదన్నా మనం సేల్ ఎట్లా పెట్టాలి, లేదంటే యూటిలిటీలోకి ఎట్లా తీసుకుపోవాలి, ఈయన పెట్టిన ఆప్షన్లకి ఎట్లా మనము మన ఎక్స్చేంజ్ ఏదైనా నచ్చిన ఎక్స్చేంజ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇలాంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో వస్తుంది. అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు మనకి సపోర్ట్ చేస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం.